అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద సిరీస్ ఆఫ్ ఆర్మ్ కార్టెక్స్ M4 అన్నమాట. మనం ఈ సిరీస్‌లో ఆర్మ్ కార్టెక్స్ M4 గురించి తెలుగులో అయితే డిస్కస్ చేస్తున్నాం. ఈ వీడియోలో అయితే అసలు మెమరీ మ్యాపర్ రిజిస్టర్స్ అంటే ఏంటి? నాన్ మెమరీ మ్యాపర్ రిజిస్టర్స్ అంటే ఏంటో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంతకుముందు వీడియోస్‌లో కూడా ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. మా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే మెమరీ మ్యాపర్ రిజిస్టర్స్ అంటే అర్థం ఏంటంటే ఏ రిజిస్టర్‌కైనా ఒక పర్టిక్యులర్ అడ్రస్ గాని అలొకేట్ చేసుంటే దాన్నైతే మెమరీ మ్యాపర్ రిజిస్టర్ అంటాం అనమాట. ఇక్కడ చూడండి, ఎవ్రీ రిజిస్టర్ హాస్ ఇట్స్ అడ్రస్ ఇన్ ది ప్రాసెసర్ మెమరీ మ్యాప్. ఒక ప్రాసెసర్ మెమరీ మ్యాప్‌లో ఆ పర్టిక్యులర్ రిజిస్టర్‌కి ఒక అడ్రస్ గాని అలొకేట్ చేసుంటే దాన్ని మెమరీ మ్యాపర్ రిజిస్టర్ అంటాం అనమాట. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఈ పర్టిక్యులర్ ఇలా ఒక రిజిస్టర్ ఉందనుకోండి. ఈ రిజిస్టర్‌లో ఏదైనా డేటా రాయాలన్నా, డేటా రీడ్ చేయాలన్నా ఆ అడ్రస్ యూజ్ చేసుకొని రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే సి ప్రోగ్రామింగ్‌లో పాయింటర్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఆ పర్టిక్యులర్ రిజిస్టర్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే. అలా చేయగలిగితే దాన్ని మనం మెమరీ మ్యాపర్ రిజిస్టర్ అంటాం. ఇక్కడ చూడండి, యూ కెన్ యాక్సెస్ దీస్ రిజిస్టర్స్ ఇన్ సి ప్రోగ్రామ్ యూజింగ్ అడ్రస్ డీరెఫరెన్సింగ్. పాయింటర్స్‌లో ఉండే అడ్రస్ డీరెఫరెన్సింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఆ పర్టిక్యులర్ రిజిస్టర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ రిజిస్టర్స్‌కి అడ్రస్ ఉంది కాబట్టి. ఆ రిజిస్టర్స్ ఏమేమి ఉంటాయంటే రిజిస్టర్స్ ఆఫ్ ప్రాసెసర్ స్పెసిఫిక్ పెరిఫెరల్స్. ప్రాసెసర్ స్పెసిఫిక్ పెరిఫెరల్స్ అంటే ఏంటంటే మనకు తెలుసు కదా, ప్రాసెసర్ లోపల ఒక కోర్ ఉంటది. ఆ కోర్ చుట్టుపక్కల కొన్ని పెరిఫెరల్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆ కోర్‌కి సపోర్ట్ చేయను. ఆ పెరిఫెరల్సే ఎన్విక్, ఎంపీయూ, ఎస్సీబీ, డీబగ్ యూనిట్ ఇటువంటి పెరిఫెరల్స్ కోర్ చుట్టూ ఉంటాయన్నమాట. వాటిల్నే ప్రాసెసర్ స్పెసిఫిక్ పెరిఫెరల్స్ అంటాం. వీటిల్లో ఉండే రిజిస్టర్స్ కూడా మెమరీ మ్యాప్ రిజిస్టర్స్ అనమాట. ఎలా చెప్పగలుగుతున్నా అంటే వాటన్నిటికి స్పెసిఫిక్ అడ్రస్ అయితే అలొకేట్ చేసుంటది. నెక్స్ట్ రిజిస్టర్స్ ఆఫ్ మైక్రో కంట్రోలర్ స్పెసిఫిక్ పెరిఫెరల్స్ లైక్ ఆర్టీసీ, ఐ2సి, టైమర్, క్యాన్, యూఎస్బీ, ఎస్పీఐ అంటే ఇవొచ్చేసి ప్రాసెసర్ స్పెసిఫిక్ పెరిఫెరల్స్. ఇవొచ్చేసి మైక్రో కంట్రోలర్ స్పెసిఫిక్ పెరిఫెరల్స్. అంటే ఇక్కడ మనం క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏదైనా పెరిఫెరల్ రిజిస్టర్స్ ఆల్మోస్ట్ అన్నీ మెమరీ మ్యాపర్ రిజిస్టర్స్ అయ్యుంటాయి. ఎందుకంటే ఒక పెరిఫెరల్‌కి ప్రోగ్రామ్ చేయాలంటే ఆ పెరిఫెరల్ యొక్క బేస్ అడ్రస్ యాక్సెస్ చేసే ప్రోగ్రామ్ చేస్తాం. ఓకేనా? అంటే ప్రతి పెరిఫెరల్‌కి అడ్రస్ అలొకేట్ అయి ఉంటది. అడ్రస్ అలొకేట్ అయిందంటే అర్థం దోస్ రిజిస్టర్స్ ఆర్ కాల్డ్ మెమరీ మ్యాపర్ రిజిస్టర్స్. అయితే నాన్ మెమరీ మ్యాపర్ రిజిస్టర్స్ అంటే ఏంటో చూసుకుందాం. ఇక్కడ కోర్ నేను చెప్పా కదా, కోర్‌కు చుట్టుపక్కల ఉంటాయి ఆ పెరిఫెరల్స్. అవొచ్చేసి ప్రాసెసర్ స్పెసిఫిక్ పెరిఫెరల్స్. దాంట్లో ఉండే రిజిస్టర్స్ కూడా మెమరీ మ్యాపరే. బట్ కోర్‌లో కూడా కొన్ని రిజిస్టర్స్ ఉంటాయి. సపోజ్ ఇది కోర్ అనుకోండి. ఇది కోర్ అనుకోండి. దీంట్లో కొన్ని రిజిస్టర్స్ ఉంటాయన్నమాట. వాటికి స్పెసిఫిక్ అడ్రస్ ఉండదు. ఇక్కడ చూడండి. చూపిస్తా చూడండి. ది ప్రాసెసర్ కోర్ రిజిస్టర్స్. ఇవన్నీ మనలో ప్రాసెసర్‌లో ఉండే ఆర్మ్ కార్టెక్స్ M4లో ఉండే కోర్ రిజిస్టర్స్. దోస్ ఆర్ కాల్డ్ R0, R1 అప్ టు R12, ఎస్పీ, ఎల్ఆర్, పీసీ, పిఎస్ఆర్, కంట్రోల్ రిజిస్టర్. ఇవన్నీ వచ్చేసి మనలో ఉండే మా ప్రాసెసర్ కోర్‌లో ఉండే రిజిస్టర్స్ అనమాట. వీటికి స్పెసిఫిక్ అడ్రస్ అంటూ ఉండదనమాట. అర్థమవుతుందా? మనకి మెమరీ మ్యాపర్ రిజిస్టర్ ఉన్నట్టు ఇప్పుడు మెమరీ మ్యాపర్ రిజిస్టర్‌లో ఒక ఎన్విక్ రిజిస్టర్ ఉందనుకోండి. ఎన్విక్ రిజిస్టర్. దానికో స్పెసిఫిక్ అడ్రస్ ఈ విధంగా అయితే ఉంటదనమాట. 0x200 ఈ విధంగా ఉంటది. ఇప్పుడు ఈ అడ్రస్ యూజ్ చేసుకొని ఆ ఎన్విక్ రిజిస్టర్‌లో మీరేం కావాలో రైట్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ R0కి గానివ్వచ్చు, R1కి గానివ్వచ్చు, లేకపోతే ఎస్పీకి గానివ్వచ్చు, దేనికి ఒక స్పెసిఫిక్ అడ్రస్ ఉండదు. ఓకే. సో, దాన్నొచ్చేసి నాన్ మెమరీ మ్యాపర్ రిజిస్టర్స్ అంటాం. అయితే నేనిక్కడ మీకు సింపుల్ క్వెషన్ ఏస్తాను. అదేంటంటే ఇది నాన్ మెమరీ మ్యాపర్ రిజిస్టర్ గదా! అయితే సపోజ్ నేను ఒక పర్టిక్యులర్ కోర్ రిజిస్టర్‌లో ఏదైనా రైట్ చేయాలంటే ఆ పర్టిక్యులర్ కోర్ రిజిస్టర్‌ని ఎలా యాక్సెస్ చేయాలి? అంటే దానికొక పాయింటర్ ఉంటే, దానికొక అడ్రస్ ఉంటే యాక్సెస్ చేయొచ్చు. బట్ ఇక్కడ దానికొక అడ్రస్ లేదు. లేకుండా మనం ఎలా యాక్సెస్ చేయాలి అని అయితే నేను క్వెషన్ వేస్తున్నాను. మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. మీకు ఈ ఆన్సర్ తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో ఎలా నాన్ మెమరీ మ్యాప్ రిజిస్టర్స్‌ని ఎలా యాక్సెస్ చేయాలి? సి ప్రోగ్రామింగ్‌లో ఎలా యాక్సెస్ చేయాలి అనైతే క్లియర్‌గా చెప్తాను. నెక్స్ట్ వీడియో చూడండి. తెలిసినట్లయితే రిప్లై వచ్చేసి కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.